తిరుపతి జిల్లా పెన్నేపల్లి గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బ్లాస్ట్ ఫర్నేస్ భారీ శబ్దంతో పేలిపోయి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు కేకలు వేస్తూ భయంతో బయటికి పరుగులు తీశారు. ఫర్నేస్ సమీపంలో పనిచేస్తున్న వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కార్మికుల్ని స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ సూళ్లూరుపేట ఆర్టీఓ కిరణ్మయితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజ్లో రికార్డైన ప్రమాద దృశ్యాలను పరిశీలించారు. ఈ ప్రమాదంలో 6 గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. క్షతగాత్రులందరినీ చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అన్న కారణాలు అధికారులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులైనా వారిపై చర్యలు చేపడతాము అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అంతా అదుపులో ఉంది అన్నారు ఆర్డీఓ కిరణ్మయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు అన్నారు. కార్మికులు ఎవరూ ఇప్పుడు విధుల్లో లేరు అని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నారు.